సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్లో అత్యున్నత స్థానంలో ఉండి మైండ్ మీద రీసెర్చ్ చేస్తూ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రవర్తిస్తే ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి ఇంపాక్ట్లో ఒక స్పెషలైజేషన్ క్రియేట్ చేసుకుంటూ ముందుకి అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఎంతోమందిని మారుస్తూ ముందుకెళ్తున్న నన్ అదర్ దాన్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి గారిని ఆయన యొక్క సందేశాన్ని మీకు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. మీ క్లాప్స్ ద్వారా 1 2 1 2 3 ప్లీజ్ వెల్కమ్ సార్. సో సార్ చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు, నిన్న కూడా మనం చూసాం. నా స్పెషలైజేషన్ అంటే మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మోటివేషన్ చూసారు కదా, సార్ ఎలా స్టేజ్ అంతా ఒకసారి కదిలి ఇప్పుడిప్పుడే ప్రశాంతం అవుతుంది, దట్ ఆల్ గుడ్, అదంతా మంచిదే. అది చేసేది మోటివేషన్. మోటివేషన్లో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది మనతో ఎక్కువసేపు ఉండదు. బై మిస్టేక్ మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి రేపు పొద్దున ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఈ 3 రోజులంతా ఎరేజ్ అయిపోతుంది. ఆ సినిమా టికెట్ దొరికిందా, ఆ సినిమా ఎలా ఉంది, మనకి ఎప్పుడు టికెట్ దొరుకుతుంది, లేకుంటే ఇంకేదైనా మన ఇంట్లో మ్యారేజ్ వచ్చింది, లేకుంటే ఇంకేదైనా పని వచ్చింది, అయిపోయింది. మీరు ఇక్కడ 3 రోజులు పెట్టి కూర్చున్న శ్రమంతా మళ్ళీ నెక్స్ట్ 1 వీక్లో వెళ్ళిపోతుంది. దాని నుంచి బయటపడాలి అంటే యూ హ్యావ్ టు ఇగ్నైట్ యువర్ మైండ్ సెట్. మీ లోపల ఉన్న ప్రతి అణువు, మీ శరీరంలో ఉన్న ప్రతి సెల్, మీ ఆలోచనని అది ఎప్పుడైతే విని ఆచరణలో మొదలు పెడుతుందో అప్పుడు మార్పు మొదలవుతుంది. మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామండి? తెలిసినా తెలియకుండా వీఆర్ రెడీ టు చేంజ్. ఎస్ ఆర్ నో? సో కొంత మారాలి. మార్పు అనేది చెడు కాదండి. అంటే మనకి ఇప్పుడు ఏదో నష్టం వచ్చింది, ఏదో ప్రాబ్లం ఉంది అని అయితే కాదు. ఎస్ ఆర్ నో? సో మనం ఇక్కడి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. నిన్నటి కంటే రేపు బలంగా ఉండాలి, నిన్నటి కంటే రేపు గొప్పగా ఉండాలి అని ఒక సంకల్పంతో ఉన్న వాళ్ళందరూ మనం కాబట్టి ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. కాబట్టే మనం ఇక్కడ ఉన్నామండి. దాదాపు ఇన్ని కోట్ల మంది ఉన్న నగరంలో ఒక 1500 మంది ఇక్కడ కూర్చొని మనం దీన్ని ఆస్వాదిస్తున్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే యూ హ్యావ్ ద అన్లిమిటెడ్ పవర్. చాలామంది ఏంటంటే ఎక్కడ మనం స్ట్రగుల్ అవుతున్నాం, ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం అంటే మనకు అంతా తెలిసినప్పటికి కూడా ఏదో ఒక చిన్న సంఘటన మన లైఫ్లోకి వస్తుంది. అది ఫైనాన్స్ రూపంలోనో, రిలేషన్ రూపంలోనో, లేకపోతే హెల్త్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దానికి కొన్నిసార్లు ఇదంతా చేయొచ్చులే కానీ ఇప్పుడైతే కుదరదు, చాలా స్ట్రెస్గా ఉన్నా, చాలా ఇబ్బందుల్లో ఉన్నా అనిపిస్తుంది. ఇది సాధారణం అండి. కానీ ఇక్కడే ఒక చిన్న చేంజ్ మనకు అవసరం. ఇప్పుడు మనకి ఏం చేంజ్ కావాలి అంటే మనకున్న టైం చాలా కొద్ది కాబట్టి చాలా కాన్సెప్ట్స్లోకి వెళ్ళట్లేదు. బేసిక్ థింగ్. ఈరోజు మీరు ఈ సెషన్ విని మీ లైఫ్లో ఒక చిన్న పరివర్తన తీసుకురాగలిగితే యూ బికమ్ అన్స్టాపబుల్ అండి. అది చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎలానో నెక్స్ట్ ఒక 5-10 మినిట్స్లో మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. మనందరం మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఒకరు అమ్మను ఆసరాగా తీసుకున్నారు, తప్పు లేదు. ఒకరు నాన్నను తీసుకున్నారు, ఒకరు ఎవరినో బాస్ అనుకున్నారు, ఎవరినో ఒక రిసోర్సెస్, ఒకరు నాకు పెట్టుబడి లేదు సార్, నాకు సంపాదన లేదు సార్, నాకు ఆదాయం లేదు సార్, నన్ను పట్టించుకునేవాళ్ళు లేదు సార్, నాకు ఇంటికి వెళ్తే సరిగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇలా మనం సాధించాలనుకున్న ప్రతి గమ్యానికి మనం ఏం చెప్తున్నాం అంటే ఒక ఎక్స్క్యూజ్. ఎప్పుడైతే ఈ ఎక్స్క్యూజ్ మీకు దొరికిందో అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాం అంటే ఇది ఉంటే నేను చేసేవాడిని, ఇదొక్కటి నా లైఫ్లో మిస్ అయింది, ఇదొక్కటి ఉంటే నా లైఫ్ బాగుండేది, ఇది లేదు కాబట్టి చేయలేకపోతున్నా. ఇందులో వాస్తవం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో వాస్తవం లేదు. ఆ చిన్న చేంజ్ మీ మనసులో ఈరోజు ఒక చిన్న విత్తనం నాటండి. ఈరోజు ఒక చిన్న విత్తనం మీ మనసులో తీసుకురండి. మీకు ఇప్పటి నుంచి ఏ ఎక్స్క్యూజ్ కనిపించినా నాకు డబ్బు లేదు, వాస్తవం కాదు సార్, డబ్బు క్రియేట్ చేయొచ్చు సార్, నాకు రిలేషన్స్ లేవు, క్రియేట్ చేయొచ్చు, నేనంటే అసలు ఎవరు పట్టించుకోరు, అటువంటి వాతావరణం క్రియేట్ చేయొచ్చు, నేనంటే వేరే వాళ్ళు పట్టించుకోవడం సార్, నా మీద నాకే నమ్మకం లేదు, ఐ డోంట్ బిలీవ్ మై సెల్ఫ్, ఇంకెట్లా చేస్తాను, అది కూడా వాస్తవం కాదు. బట్ దిస్ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనే దాని గురించి కొద్దిగా ఈరోజు మీ అందరి లైఫ్లో ఈరోజు ఆర్ ఫ్యాక్టర్ రాబోతుందండి. ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్స్. సో ఈరోజు నేను ఇవాళ కూడా పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే మీ లైఫ్లో ఈ రోజు నుంచి మీరు ఒక చిన్న ఆలోచన మీ మనసులో ఉంచుకోండి, ఐఎమ్ ద పర్సన్ హూ నోస్ ద ఆర్ ఫ్యాక్టర్ ఇన్ మై లైఫ్. సో ఎప్పుడైతే మీకు ఆర్ ఫ్యాక్టర్ అనేది మీ లైఫ్లో అర్థమవుతుందో దెన్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. సో ఇదివరకు మనం ఇప్పుడు చూసాం చాలామంది అగైన్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకో అంటే అగైన్ ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కంప్లైనింగ్,
వాళ్ళు సార్ పట్టించుకోరు సార్, వీళ్ళు పట్టించుకోరు సార్. జస్టిఫైయింగ్ చేయొచ్చు సార్, కాదు ఇప్పుడైతే చేయలేను సార్, ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఇప్పుడు ఊరికి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి, లేకుంటే ఇది కాదు సార్ నెక్స్ట్ ఇయర్ చేస్తా సార్. ఏదో ఒక చిన్న జస్టిఫికేషన్ మీ మనసుకు వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే బ్లేమింగ్. సార్ చేసేవాడిని కానీ మా అన్న వల్ల చేయలేకపోతున్నా, మా అమ్మ వల్ల చేయలేకపోతున్నా, లేకుంటే మా బాస్ వల్ల చేయలేకపోతున్నా, ఏదో ఒకటి వస్తుంది. ఈ మూడిట్లో ఏది వచ్చినా కూడా మీరు రెస్పాన్సిబిలిటీని ఓన్ చేసుకోలేరు. కాబట్టి ఇప్పటి నుంచి మన మైండ్ సెట్లో చిన్న చేంజ్ ఏంటి అంటే రావాల్సింది, వెన్ ఎవర్ ఏ కంప్లైంట్ కమ్స్ క్లోజ్ టు యూ, పుష్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ బాస్, జస్ట్ గో హెడ్, జస్ట్ లీవ్ మీ. అండ్ జస్టిఫైయింగ్, ఎప్పుడైనా మీకు అనిపించి ఒక చిన్న రీజన్ కనిపిస్తుంది, బాస్ నీకు ఇది లేదు కాబట్టి చేయలేకపోతున్నావు, నువ్వేం చేస్తావు, ట్రైనర్ కావాలి, నీకు ఎవరు చెప్తారు రాదు కదా, ఓకే. నువ్వు స్పీకర్ కావాలి, ఎవరున్నా నీకు చెప్పడానికి లేరు కదా, ఓకే. ఉంటే వచ్చేది, అలాంటి జస్టిఫికేషన్ చాలా వస్తాయి. దెన్ యూ లెట్ ఇట్ గో, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, లెట్ ఇట్ గో. దెన్ బ్లేమింగ్, చాలా రీజన్స్ మనకు కనిపిస్తాయి బ్లేమ్ చేయడానికి, దెన్ లెట్ ఇట్ గో. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మీరు నేర్చుకోవాలి. ఆర్ ఫ్యాక్టర్ మనకు పనిచేయాలి అంటే ఈ మూడు మన నుంచి వెళ్ళిపోవాలండి. ఏంటి ఒకసారి గట్టిగా చెప్పండి. కంప్లైనింగ్, జస్టిఫైయింగ్ అండ్ బ్లేమింగ్. ఈ మూడు మన నుంచి దూరంగా వెళ్తే కానీ మనతో ఉన్న రెస్పాన్సిబిలిటీ అనేది మనకు కనిపించదండి. ఆ రెస్పాన్సిబుల్ ఫ్రేమ్ మనకు కనిపించాలి అంటే మనకు ఈ ఫ్రేమ్స్ మన నుంచి దూరం అయిపోవాలి. ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ అంటే కళ్ళద్దాలు లాంటివండి. ఎప్పుడైతే మనం ఒక రకమైన కళ్ళద్దాలు పెట్టి చూస్తే ఒకలాంటి కలర్తో కనిపిస్తుందో, మనందరం కూడా తెలిసి తెలియకుండా ఒకలాంటి లెన్సెస్ మనతో పెట్టుకొని ఉన్నాం. ఆ లెన్స్లోంచి మన ప్రపంచాన్ని చూసినప్పుడు అది అలానే కనిపిస్తుంది. అదే వాస్తవం అని కూడా మీకు ఒక చిన్న అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ అందులో వాస్తవం లేదు అని మీరు నమ్మితే, దాన్ని మీరు బిలీవ్ చేస్తే, ఎప్పుడైతే మీరు కాన్షియస్గా వీటిని మీ నుంచి దూరం చేయడం మొదలు పెడితే, అప్పుడు మీ లైఫ్లో ఆల్రెడీ దాగి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్ మీకు దగ్గర అవడం మొదలు పెడుతుందండి. ఇప్పుడు అందరం మనం ఎలా ఉన్నామంటే, బాబు నువ్వు ఈ పని చేయగలవు చేయి, లేకుంటే ఈ పని చేయి, లేకుంటే ఈ పని చేయి, లేకుంటే ఇది చూడు, దీనికోసం ప్రయత్నం చేయమంటే మనం ఏం చేస్తుంటే లోడింగ్, మనది ఎప్పుడు లోడింగ్లోనే ఉంది, అక్కడి నుంచి ముందుకెళ్ళట్లా. కానీ మనం ఎటు వెళ్ళాలి అంటే అకౌంటబిలిటీ యాజ్ మై వే ఆఫ్ లైఫ్. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అయినా పర్లేదు, జరిగింది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే. ఈ రోజు నుంచి ఒక చిన్న చేంజ్ మన లైఫ్లో ఏంటి అంటే అకౌంటబిలిటీ అనేది ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్. ఇఫ్ యూ సే సార్ నేను మార్నింగ్ 5కి లేస్తాను, దెన్ యూ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ నేను మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్తాను, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ నేను నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తాను, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ నేను మా వైఫ్కి సంవత్సరానికి ఒకసారి బయటికి తీసుకెళ్తాను, మంచి టూర్కి వెళ్తాము, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సార్ నా కిడ్స్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో సంవత్సరానికి 2 లక్షలు కట్టి చదివిస్తాను, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎప్పుడైతే నువ్వు అనుకున్న పనికి నిన్ను నువ్వు అకౌంటబుల్గా స్టార్ట్ చేసుకోవడం మొదలు పెడతావో, అప్పుడే మన లైఫ్లో ఆర్ ఫ్యాక్టర్ మొదలవుతుందండి. క్రియేటింగ్ రైట్ థాట్, క్రియేటింగ్ రైట్ ఫీలింగ్, క్రియేటింగ్ రైట్ యాక్షన్. ఎప్పుడైతే మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ యాక్షన్స్ రైట్గా ఎన్షూర్ చేశారో, దెన్ అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్ అండి. అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్. మీకు మనీ లేదు, మనీ వస్తుంది, రిలేషన్స్ లేవు, రిలేషన్స్ వస్తాయి, హెల్త్ లేదు, హెల్త్ వస్తుంది, బికాస్ ఆల్ దోస్ ఆర్ అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్. మనం చేయాల్సింది ఏంటంటే, ఒకసారి చెప్పండి నాతో పాటు, థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్. ఎప్పుడైతే మనం అందులో మళ్ళీ ఏదంటే చేస్తే కుదరదండి. ఏ సందర్భం వచ్చినా, ఎంత కష్టమైన సందర్భం వచ్చినా ఒకటే మైండ్ సెట్. దిస్ ఈస్ అ మైండ్ సెట్ అండ్ అగైన్ ఐఎమ్ సెయింగ్, సార్ నాకు కష్టం వచ్చింది కాబట్టి ఇలా ఉన్నా సార్, నాకు డబ్బులు ఉంటే బాగుండేవాడిని, నన్ను పట్టించుకుంటే, ఇవంతా దెర్ ఈస్ నో మీనింగ్. దిస్ అంతా నాయిస్ అండి, ఇదంతా నాయిస్. సో నాయిస్ ఎప్పుడైతే తీసేస్తే క్లారిటీని బిల్డ్ చేసామో, అప్పుడు మీకు ఒక పాజిటివ్నెస్ బిల్డ్ అవుతుంది. ఆ పాజిటివ్నెస్లోంచి మీకు ఎలాంటి ఆలోచన వస్తుందంటే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ యాక్షన్స్. ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ యాక్షన్స్ జనరేట్ చేసుకునే ఒక సౌలభ్యం మనకు వచ్చిందో, ఆబ్వియస్గా మనం మంచి అవుట్కమ్స్ మన లైఫ్లోకి తెచ్చుకుంటాం. అందుకనే ఈ రోజు నుంచి మన ఫోకస్ ఎటు ఉండాలంటే, ఐ డు నాట్ కంట్రోల్ ఈవెంట్స్, ఐ డూ కంట్రోల్ మై రెస్పాన్స్. ఈవెంట్స్ మీద ఫోకస్ చేయడం మానేసేయండి. అది ఏ ఈవెంట్ అయినా కానివ్వండి, దాని మీద ఫోకస్ చేయకండి. నౌ యూ ఫోకస్ ఆన్ ద రెస్పాన్సెస్. ఓకే, నౌ మరి సార్ రెస్పాన్స్ ఎలా వస్తుంది సార్? రెస్పాన్స్ మీద ఫోకస్ చేద్దాం. మరి రెస్పాన్స్ ఎలా తెద్దాం? రెస్పాన్స్కి కారణభూతంగా తెలియకుండా మనలోనే కొన్ని సాహసం చేస్తున్నాయండి, అవి మార్చాలి. రెస్పాన్స్ సార్ పాజిటివ్ రెస్పాన్స్ రావాలి, పాజిటివ్ థాట్ రావాలి, పాజిటివ్ ఫీలింగ్ కావాలి, పాజిటివ్ యాక్షన్ కావాలి అంటే అవుట్కమ్ వస్తుందని మీరు చెప్పారు. మరి ఈ పాజిటివ్ రావాలంటే ఎటువంటి విషయాల మీద నేను ఫోకస్ చేయాలి అంటే 3 విషయాల మీద ఫోకస్ చేయాలండి. దట్స్ ఎ బిలీఫ్. మన బిలీఫ్ అండి. మనం చేస్తున్నాం, మనకు కనిపించిన ప్రతి శిల్పానికి నమస్కారం చేస్తున్నాం, అది మన సాంప్రదాయం. నమ్మకుంటే ఏం చేయలేం.
బిలీఫ్ నుంచి ఒక చిన్న థాట్ వచ్చింది. దెన్ బిహేవియర్, మనం ఎలాంటి ప్రవర్తన చూపిస్తున్నాం, ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, దట్స్ అనదర్ థింగ్. దెన్ విజువల్ ఇమాజినరీ, ఎటువంటి ఇమేజెస్ మన మెంటల్ ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ మూటి మీద చిన్నపాటి అండర్స్టాండింగ్ అండ్ మేనేజ్మెంట్ మనకు అర్థమవుతుందో, దెన్ వీ కెన్ క్రియేట్ ద పాజిటివ్ రెస్పాన్సెస్. సో మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఈరోజు మనకు ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నా ఫిజికల్గా మన ప్రొఫెషనల్గా, వాట్ సైన్స్ ఇస్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ మేనేజింగ్ దేర్ మెంటల్ హెల్త్ రైట్. సో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలాంటి అవేర్నెస్ తెచ్చుకోవాలి, ఎలాంటి అవగాహనతో ఉండాలి అనే దాని మీద మనం ఇంకా సతమతం అవుతున్నాం. మనకు ఇంపాక్ట్ లాంటి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మన ఇంపాక్ట్లో ఎట్ నో కాస్ట్ చాలా అద్భుతంగా ఇటువంటి మైండ్ సైన్స్, అంటే మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి, మనల్ని మనం ఎలా పరివర్తన తెచ్చుకోవాలి, మనల్ని మనం ఎలా సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి టు అచీవ్ అవర్ పర్పస్ ఇన్ లైఫ్ అనే దానికోసం చాలా అద్భుతంగా చాలా ప్రోగ్రామ్స్ మన ఇంపాక్ట్లో మనం కండక్ట్ చేస్తున్నాం. అవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, 5M క్లబ్ అనండి, NLP అనండి, ఇటువంటి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ మనం ఈ ప్లాట్ఫామ్లో మీరు జస్ట్ ఇక్కడ ఉన్నంత చేత, ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లో మీరు ఉండడం చేత, అందుకని మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ జరిగే అన్ని గొప్ప ప్రోగ్రామ్స్ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే మీరు చేయాల్సింది ఏంటంటే 1% రెస్పాన్సిబిలిటీ. మీరు 1% రెస్పాన్సిబిలిటీ అంటే విశ్వం ఏం చేస్తుందంటే, సార్ మీ మనసులో ఒక ఆలోచన ఉంటే ఒక వ్యక్తిని మీ దగ్గరికి పంపిస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే అదేదో కాకతాళీయంగానో లేకుంటే ఒక రీజన్ లేకుండా ఇక్కడ లేదండి. ఒక రీజన్ చేత మీరు ఇక్కడ ఉన్నారు. ఆ రీజన్ ఏంటో మీకు ఈరోజు అర్థమవుతుంది. లేకుంటే మీరు దీని మీద లాస్ట్ 3 days మీరు చూస్తే ఆ రీజన్ మీకు అర్థమవుతుంది. ఇటువంటి ప్లాట్ఫామ్లో మీరు కలిసి కొన్ని రోజులు పనిచేస్తే, మిమ్మల్ని మీరు మార్చుకుంటే 101% మీ గమ్యానికి మీరు రీచ్ అవుతారు. ఎందుకంటే ఒక 3 years బ్యాక్ అక్టోబర్ 2020లో నేను మీలాగే ఇక్కడ కూర్చున్నాను. జస్ట్ 3 years బ్యాక్ నేను ఇక్కడ కూర్చున్నాను. సో అప్పటికి నేను ఒక సైంటిస్ట్, నేను డాక్టర్ రెడ్డిస్లో డైరెక్టర్గా పనిచేస్తాను. ఓకే, నా PhD అయిపోయింది, పర్సనల్గా ప్రొఫెషనల్గా అంతా బాగుంది. కానీ నాలో ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంది, ఇంకా ఏదైనా చేయగలమా అన్నప్పుడు నన్ను ఎలా ఇక్కడికి వచ్చానంటే నా వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ క్లిక్ చేశాను అంతే. నేను చేసింది ఏంటంటే ఆ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేసి ఈరోజు మీ ముందున్నాను. ఇది ఎలా జరిగింది అంటే ఇట్స్ ఎ ప్లే ఆఫ్ ద యూనివర్స్. మనకు తెలియదండి, యూనివర్స్ నీకు ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ పట్టుకోలేకపోతే మళ్ళీ మన రేపు పొద్దున మన ఆఫీస్ గుర్తొస్తుంది, మన ఇబ్బందులు గుర్తొస్తాయి, మన వర్క్ ఫ్లో గుర్తొస్తుంది, మన స్ట్రెస్ గుర్తొస్తుంది, మళ్ళీ మనం రొటీన్ ఫ్లోలో వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైనా యూనివర్స్కి మెయిల్ చేయాలనుకుంటే ఏదో సిగ్నల్ మీ లైఫ్లోకి పంపిస్తుంది. నా లైఫ్లో ఎలా వచ్చిందంటే ఒక చిన్న వాట్సాప్ వస్తే ఒకరోజు నేను అనుకోకుండా నొక్కితే దాంతో కంపల్సరీ ఫోటో కనిపించింది. ఏదో ఫోటో కనిపించింది కదా అని ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఏదో కోర్స్ అన్నారు. అలా నేను ఇక్కడికి వచ్చాను. అంతకుమించి నాకు దీని గురించి ఏం తెలియదు 3 years బిఫోర్. సో కాబట్టి మీ అందరి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు ఇక్కడ మొదలవుతుంది. దాన్ని మీరు ఆస్వాదించండి. అండ్ దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్. ఓకే, వీల్ ఆల్ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.